హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ. వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే బ్లడ్ గ్రూప్స్. చాలామంది కపుల్స్‌కి ఉన్న అపోహ ఏంటంటే వైఫ్‌కి, హస్బెండ్‌కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లలు కలగరు. లేదంటే పుట్టబోయే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని. ఈ అపోహలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నది తెలీదు కానీ, ఈ అపోహ చాలా మందికి ఉంటదనమాట. సో, అసలు ఈ అపోహ నిజమేనా? అసలు దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? అసలు ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ అవుతది అన్నది మనం చూద్దాము. హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఫస్ట్ బ్లడ్ గ్రూప్‌లో మనకి 2 టైప్స్ ఉంటదనమాట. ఒకటి ఏబీ, ఏబీఆర్ఓ దానితో పాటు ఆర్‌హెచ్ ఉంటదనమాట. రీసెస్ ఇమ్యునైజేషన్ అది పాజిటివ్, నెగెటివ్ అని చూపిస్తదనమాట. సో, దాన్ని బట్టి మనం బ్లడ్ గ్రూప్‌ని ఏ పాజిటివ్, ఏ నెగెటివ్, బి పాజిటివ్, బి నెగెటివ్, ఏబీ పాజిటివ్, నెగెటివ్, ఓ పాజిటివ్, నెగెటివ్ ఇలా డివైడ్ చేస్తామనమాట. సో, ఎప్పుడైతే మనకి హస్బెండ్ అండ్ వైఫ్‌కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటది. ఇద్దరు ఓ పాజిటివ్, ఇద్దరు ఏ పాజిటివ్. అలా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదండి. ఇద్దరు సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్ గూడా పుట్టబోయే పిల్లల్లో ఉండదు. బ్లడ్ గ్రూప్ సేమ్ అయినంత మాత్రాన పిల్లలు కలగడంలో ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అనడం పెద్ద అపోహ. దానికి ఎలాంటి సైంటిఫిక్ బేస్ కూడా లేదు. కానీ ఎప్పుడైతే భార్యాభర్తల బ్లడ్ గ్రూప్స్ ఒకరిది నెగెటివ్, ఒకరిది పాజిటివ్ అవుతదో అలాంటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. దాన్ని మనం ఆర్‌హెచ్ ఐసో ఇమ్యునైజేషన్ అంటామనమాట. అంటే ఎప్పుడైతే భార్య నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఓ నెగెటివ్, ఏ నెగెటివ్, బి నెగెటివ్ లేదంటే ఏబీ నెగెటివ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉండి, భర్త మాత్రం పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యారనుకోండి. ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏబీ పాజిటివ్, బి పాజిటివ్ ఇలా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్‌లో ఉండి, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఎప్పుడైతే నెగెటివ్‌లో ఉంటదో అలా ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే సిట్యుయేషన్ ఉల్టా అయిందనుకోండి. వైఫ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంది. ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఎనీ పాజిటివ్. హస్బెండ్ నెగెటివ్ ఉంది. ఏ నెగెటివ్, బి నెగెటివ్. అట్లాంటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉండవు. సో, మనకు 3 టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయన్నమాట. ఒకటి హస్బెండ్ అండ్ వైఫ్ 2 పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్. ఏ పాజిటివ్, ఎనీ టైప్ ఆఫ్ పాజిటివ్. సెకండ్ సినారియో ఏంటంటే హస్బెండ్ నెగెటివ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్, వైఫ్ పాజిటివ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్. థర్డ్ టైప్ ఆఫ్ సినారియో ఏంటంటే వైఫ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్, హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఈ థర్డ్ సినారియో ఏదైతే ఉందో, ఈ థర్డ్ సినారియోలో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. దీనికి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. ఎప్పుడైతే భర్త పాజిటివ్ అయ్యుండి భార్య నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో ఇలాంటి టైంలో మాత్రం మనం ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇద్దరు నెగెటివ్ ఉంటారో అలాంటప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ ద ఫోర్త్ సినారియో. సో, ఈ మిగిలిన 3 సినారియోస్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ మనం చూడము. ఎప్పుడైతే భార్య నెగెటివ్ అయ్యుండి భర్త పాజిటివ్ అవుతారో అప్పుడు మాత్రం మనకు ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలుంటాయి. అది కూడా ఎందుకు అంటే భర్తలో ఉన్న ఆ పాజిటివ్ ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ రక్త కణాలు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు స్పెర్మ్ కూడా వచ్చినప్పుడు స్పెర్మ్ డీఎన్ఏ అది అంతా ఉంటది కదా! సో, అది ఇక్కడ వైఫ్ బాడీలో ఉన్న నెగెటివ్‌తో ఈ పాజిటివ్ కలిసినప్పుడు మనకు ఆర్‌హెచ్ ఐసో ఇమ్యునైజేషన్ అనేది డెవలప్ అయ్యి పుట్టిన పిల్లల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దాన్ని హైడ్రాప్స్ ఫిటాలిస్ అంటామన్నమాట. అంటే బేబీలో ఉన్న రక్త కణాలు తొందరగా చనిపోవడం కానీ, బేబీకి మొత్తం నీరొచ్చేసేయడం కానీ, లివర్‌లో ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉన్న కపుల్ ఏం చేయాలి అంటే యాంటీ-డి ట్రీట్మెంట్ అని ఉంటదనమాట. సో, ఒకసారి మనం ప్రెగ్నెంట్ అయ్యాము అంటే మన లోపల యాంటీ-డీస్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో, అట్లా మనకు యాంటీ-డీస్ అనేది డెవలప్ కాకంటే ముందే మనము కంపల్సరీగా యాంటీ-డి ట్రీట్మెంట్ అనేది తీసేసుకోవాలి. మా భార్య నెగెటివ్ అయ్యుండి భర్త పాజిటివ్‌గా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జనరల్‌గా కొన్నిసార్లు అబార్షన్స్ అయిపోతుంటాయి. అబార్షన్ అయినా సరే ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాకపోయినా సరే అబార్షన్ అయినా సరే కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా కొంతమంది 5th మంత్ నుండే స్టార్ట్ చేస్తాము. కొంతమంది 3rd మంత్ నుండి స్టార్ట్ చేస్తాము. వాళ్ళ ప్రీవియస్ హిస్టరీని బట్టి ఈ యాంటీ-డి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామండి. సో, అట్లా యాంటీ-డి ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో 90% ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా నెగెటివ్, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న భార్యాభర్తలు మాత్రమే
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది తప్ప మిగిలిన అపోహలు మీరు ఏది విన్నా కూడా అవన్నీ అవాస్తవాలు, నిజాలు కాదు అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే చాలామందికి వాళ్ళ లోపల ఉన్న ఈ అపోహ అనమాట. భార్యాభర్తలది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లలు పుట్టరు అది. ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయండి. వేటికి కూడా సైంటిఫిక్ బేస్ అన్నది లేదు. ఒక నెగెటివ్, పాజిటివ్ కలిసినప్పుడు మాత్రమే పుట్టబోయే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కూడా ట్రీట్మెంట్ అన్నది ఉంది. కాకపోతే ట్రీట్మెంట్ ఉంది అని చాలామంది కపుల్స్‌కి తెలీదు. ఆ ట్రీట్మెంట్ యాంటీ-డి ట్రీట్మెంట్ తీసేసుకొని ఎవరికి ఏ మంత్‌లో ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అన్నది మీ గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి మనం కరెక్ట్‌గా ఇంజెక్షన్ డోసెస్ తీసుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సాఫీగా మన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చండి. థ్యాంక్ యూ.